ఇదెందుకే? సూట్ తో పాటు సూట్ కేస్ కూడా ఉంటే బాగుంటదని. నిన్ను అర్థం చేసుకున్నాను మామ్. సారీ మామ్. ఇండియా వెళ్దాం మామ్. ఐ లవ్ యూ మామ్. మయూరి, మయూరి, ఏంటి? నేను నేను మంచం మీద పక్కోనా? ఎందుకు? మరి మరి నేను నువ్వు కాసేపు నాట్యం ఆడతావా? బా, నడ్డి విరుగుద్ది శశి. అమ్మా, ఏంటమ్మా పురి విప్పి నాట్యం ఆడదామంటే అలా విసుక్కుంటావు? వాచ్మెన్ ఉద్యోగం నుంచి మేనేజర్ ఉద్యోగానికి నువ్వు ఎప్పుడు చేరితే అప్పుడే నీకు మంచం మీద పడుకునే అవకాశం. అప్పటి వరకు నువ్వు కిందే పడుకో. నీ మాట వినడం వల్లే కదమ్మా వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చింది. నోరెత్తావనుకో నాలుక మీద వాతలు పెడతాం. సరే గాని మయూరి, నాకు ఓ విషయం అర్థమైంది. ఏంటది? మనం ఈ ఇంట్లో ఉండి వీళ్ల కంపెనీలో సీఈఓ మేనేజర్ పోస్టులకి ప్రయత్నిస్తున్నాం. కాని మనకు కలిసి రాకపోతే దురదృష్టం పట్టి చివరికి వాచ్మెన్లా సెటిల్ అయ్యాం. ఈ ఇల్లు మార్చేస్తే బెటర్ ఏమో ఒకసారి ఆలోచించు. ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాను. ఏమని? నిన్ను మార్చేద్దామని. వదిలే, ఈ ఇంట్లో ఎలా అలా అడ్జస్ట్ అయిపోదామే. నువ్వు పడుకొని నిద్రపో. గుడ్ నైట్. దొంగ 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 మయూరి. సిసి, ముందు మన రూమ్ డోర్ ఓపెన్ చేసిరా. వచ్చినోడు దొంగ మయూరి, డోర్ ఓపెన్ చేయమంటావేంటి? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. వెళ్ళు. మనము దొంగలమేగా, వాణ్ణి కూడా మనతో కలుపుకుందామనేగా. తప్పకుండా వీడు మనకి హెల్ప్ అయ్యేలా ఉన్నాడు. ఛీ, అమ్మా, కర్మ కర్మ. డోర్ దగ్గరకేసి గుళ్ళెం మాత్రం తీ. వాడు లోపలికి రాగానే నేను సైగ చేస్తాను. అప్పుడు దుప్పటి వాడి మీద వేసేయ్. పట్టుకో. వీడికి మన పేర్లు ఎలా తెలుసు మయూరి? మయూరమ్మ గారు వదలండి. అమ్మో చెప్పరా చెప్పరా? అమ్మ శశిధర్ గారు, మా పేర్లు నీకు ఎలా తెలుసు? చెప్పు చెప్పు. దొంగల పేర్లను నెట్లో పెట్టారండి. అంటే మా పేర్లు ప్రపంచం మొత్తం తెలిసిపోయాయన్నమాట. దొంగోడివి మా ఇంటికే దొంగతనానికి ఎలా వచ్చావురా? ఎర్రి శశిధర్, వీడెవడో మనకి బాగా తెలిసినోడే. దుప్పటి రే కర్రోడా,
నువ్వా? రే కర్రోడా, ఎంత ధైర్యం రా! మా దగ్గర 50 లక్షల డబ్బులు కొట్టేసి మళ్ళీ మా దగ్గర దొంగతనానికి వస్తావరా? అయ్యో కొట్ట ఆపదమ్మా చెప్తాను. అమ్మా కొంచెం మంచినీళ్ళనే ఇవ్వండమ్మా. కూల్ డ్రింక్ ఏం వద్దు. ఈ ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయిందో. కొంచెం భోజనం ఉందమ్మా, ఆకలిగా ఉంది, తిన్నాక చెప్తాను. ఎగతాళిగా ఉందారా నీకు? ఎక్స్ట్రాలు చేస్తున్నా, ప్రాణం తీస్తా. చెప్పు, మర్యాదగా ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్పరా? చెప్పు. దేని గురించి అమ్మా మీరు అడిగేది? దేని గురించా? 50 లక్షల గురించిరా? ఎక్కడ పెట్టావు చెప్పు. అమ్మో చెప్తాను. అయినా 50 లక్షలు మంచం కింద పెట్టి నాలాంటి వాళ్ళు కాపలా పెడతారమ్మా. మిమ్మల్ని కాపలా పెడితేనే మీరు తీసుకుని పారిపోతారు. అలాంటి మీరు నన్ను పెడితే నేను ఎలా పారిపోకుండా ఉంటాను? తీసుకొని పారిపోయాను. రేయ్, ఆ విషయం మాకు తెలుసు. తీసుకెళ్లి ఎక్కడ పెట్టావో చెప్పు. ఎక్కడో పెట్టడానికైతే నేనేది తీసుకెళ్తానమ్మా. జల్సా చేశానమ్మా. 50 లక్షలతో జల్సా చేసావా? ఏం చేసావరా? మందు కొట్టాను, ప్యాకెట్ ఆడాను, ఇంకా తర్వాత భలే ఎంజాయ్ చేసావరా? భలే ఎంజాయ్ చేసాడు మయూరి. వీడు చేసిన పనికి 50 లక్షలు సరిపోవు మయూరి. మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? అప్పు చేశానండి. ఆ అప్పు తీర్చడానికే మీ దగ్గరికి వచ్చానండి. డబ్బులు నొక్కేసి జల్సాలు చేస్తావురా? నిన్ను చంపేస్తాను. అతిగా ఆశపడే మొగోడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. నా మీద ఇంకొక్క దెబ్బ పడితే ఆ 50 లక్షలు మీరే కొట్టేశారని అమ్మగారికి అయ్యగారికి చెప్పేస్తాను. సరేలే కర్రోడా, మనలో మనకి గొడవలెందుకు? అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు ఇక బయలుదేరమ్మా. అమ్మగారికి చెప్తానంటే భాష మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది. గుట్టు రట్టవుతుందని గుబులా. నేను ఈ విషయం చెప్పకుండా ఉండాలంటే నాకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. పెద్ద మొత్తంలోనా? అంటే ఎంత? 50 లక్షలు. 50 లక్షలు? నేనే ఇక్కడ అడుక్కుంటున్నాను రా. నన్ను చంపినా అంత లేవు. నేను సాటిస్ఫై కాకపోతే నాకు చిరాకు పుట్టిద్ది. మీరు ఎంతైనా ఇవ్వండి కానీ నేను సాటిస్ఫై అవ్వాలి. ఒరే కర్రోడా, నేను అందరి దగ్గర అబద్ధాలు చెప్తాను, నీ దగ్గర మాత్రం నిజం చెప్తున్నా. నా దగ్గర 10,000 తప్ప అస్సలు డబ్బులు లేవు. నేను సాటిస్ఫై అవ్వలేదు, సాటిస్ఫై చేసుకుంటున్నా.
మళ్ళీ వస్తా. ఈసారి మాత్రం పేమెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. స్టోర్ రూమ్ లో రాత్రి పడుకొని పొద్దున లేచి వెళ్ళిపోదాము. ఒరే కరోడా, నువ్వా? కాంతమత్త నువ్వా? ఏం చేయమంటారా? ఇంట్లో మందు తాగుతుంటే అందరికి తెలిసిపోద్దని గుట్టి చప్పుడు కాకుండా ఇక్కడ ఈ స్టోర్ రూమ్ లో గుటకలేసుకుంటూ కూర్చున్నాన్రా. కాంతమత్త, నీతో మందు తాగి ఎన్ని రోజులైందత్తా? నేను కంపెనీ లేక విలువలాడిపోతున్నాను. రా రా కూర్చో. ఇన్నాళ్ళు ఎక్కడ పోయావురా? అది పెద్ద స్కామ్ లేండి. స్కానా? ఏంద్రా అది? మయూరి శశిధర్ గారి దగ్గర 50 లక్షలు కొట్టేశా. 50 లక్షలు మయూరి శశిధర్ దగ్గర కొట్టేశావా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా? వాళ్ళు ఈ ఇంట్లో కొట్టేశారు. వాళ్ళు ఇంట్లో కొట్టేశారా? అవును. నువ్వేమన్నా నా చెవిలో పువ్వు పెడుతున్నావా ఏంద్రా? నిజమేనమ్మా. ఏరా, నువ్వు చెప్పేదంతా నిజమా ఏంది? ఒట్టత్తా, నేను చెప్పేది నిజమో. మరి అంత డబ్బు పోతే రత్నప్రభ గారికి తెలియలేదే ఏంది? కోట్లు ఉన్నోళ్ళకి లక్షలు ఒక లెక్క ఏంటి? వీళ్ళ దగ్గర కోటల్లో డబ్బుంది కదరా. 1000 కోట్లున్నాయి అత్త. ఒరేయ్, మందు తాగుతుంటే ఎక్కట్లేదు గాని నువ్వు చెప్పే మాటలకి తల తిరుగుతుందిరా. అయితే చెప్పులే, వస్తాను కాంతమత్త. ఏంద్రా పోయేది? రేయ్, కత్తితో ఒక్క పోటు పొడిచారంటే ఈ పక్క నుంచి ఆ పక్క పొద్ది. ఓయమ్మో కాంతమత్త, నీకు మందు ఎక్కువైనట్టుగా ఉంది. వాళ్ళ మనీ గురించి తెలుసుకోవాలన్న ఆరాటంలో మందు ఎక్కువైందిరా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వాళ్ళ దగ్గర డబ్బు ఎంతుందో లెక్క చెప్పమంటాను రా. లెక్క లేనంత ఉందని చెప్పాను కదా అత్త. పూజించే అమ్మవారి విగ్రహం ఎంత ఉందో తెలుసా? తెలీదురా. ఎంతుంటుంది? 500 కోట్లు. కాంతమత్త, 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 విగ్రహం ఖరీదు చెప్తేనే కళ్ళు తిరిగి పడిపోతుండవా? ఇక మొత్తం చెప్తే మీరు బతకరని భయంగా ఉంది. ఒరే బాబు, బతుకుతాన్రా, మొత్తం చెప్పరా. వాళ్ళకేందత్త, జమీందారులో అవుట్ హౌస్ ఉంది చూసారా? దాని కింద నిధులున్నాయంట. 1000 ఎకరాల పొలాలు, బంగారం, వజ్రాలు, లెక్క లేదనుకోండి. అయ్యో అత్త, అంతెందుకో, వాళ్ళ ఆస్తి నా దగ్గర బోల్డ్ అంత ఉందండి. ఏంద్రా గాలి కొడుతున్నావా ఏంది? పనోడివి, వాళ్ళ ఆస్తి నీ దగ్గర ఎందుకుంటది? మీరు నమ్మరని నాకు తెలుసండి. ఆ డబ్బున్న సంగతి మీకు తెలియదులేండి. ఆస్తి అంత వాళ్ళ పేరు మీద ఉంటే అందుకు గవర్నమెంట్ వాళ్ళకి పన్నులు కట్టాలి. ఆ పన్ను ఎగ్గొట్టడానికి నాలాంటోడి పేరు మీద రాసేస్తారు. నీ పేరుని ఎంత రాశారా? చెప్పడం కష్టమండి. మినిమం 500 కోట్లు ఉండొచ్చు. ఏది ఒకటి చూపించొద్దా? వాళ్ళ ఆస్తి నాకెందుకండి, మొత్తం చూపిస్తాను. అమరావతి సచివాలయం దగ్గర 25 ఎకరాలు నావే. మొన్న రాజధాని కావాలంటే సంతకం పెట్టి ఇచ్చేసా. ఈ ఊరు బయట 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది చూడండి, అది నా పేరు మీదే ఉంది. అది కూడా కాకుండా అమరావతి చుట్టుపక్కల చాలా పొలాలు నా పేరు మీదే ఉన్నాయి. మరంత ఆస్తుంటే నువ్వేంది ఈ మాది పనికి మాల పక్కీర్లా తిరుగుతా ఉండవు? ఫ్లైట్లో తిరిగేవాడిని పట్టుకుని అలాంటి మాట్లాంటారేంటండి? ఫ్లైట్లేంద్రోయ్? అదేనమ్మా, విమానం. విమానంలో తిరుగుతుండవా? ఆహా. సుజనయ్య గారు నా కోసం ఫోన్ చేశారు, అర్జెంటుగా సంతకం కావాలని. నేను కార్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్తాను, ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్తా. అక్కడ నాకు కార్ రెడీగా ఉంటది. కార్ ఎక్కుతా, సంతకం పెడతా, మళ్ళీ కార్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వస్తా. అక్కడ ఫ్లైట్ ఎక్కుతా, గన్నవరంలో దిగుతా, వచ్చి హ్యాపీగా మందు తాగుతాను. సామాన్యంగా ఉండే నా పాపులారిటీ వేరు. ఒరే, మందు అయిపోయిందిరా. నీ దగ్గర ఏమైనా మందు ఉందా? నా కోసం కోట తెచ్చుకున్నానండి, నేను పడుకునేటప్పుడు తాగుతాను. ఏదది? ఇటివరా. నాకు కావాలండి. ఏయ్,
ఇవ్వకపోతే ఇక్కడ ఇన్ని పాతేస్తా. మీతో నాకెందుకు గొడవలండి, ఇదిగోండి తీసుకోండి. ఒరే కర్రోడా, అడగ్గాని ఈ బాటిల్ ఎట్ట ఇచ్చావో అట్టాగా ఆస్తి పత్రాలు మొత్తం ఇచ్చేయి. ఎందుకండి? మొత్తం నా పేరుని రాయించుకుంటా. కుదరదండి. ఒరే కర్రోడా, కడప కాంతమ్మరా ఇక్కడ. కుదరదంటే కత్తి కథ చెప్పి కస కస పొడుస్తా. అయినా నా దగ్గర ఎందుకుంటాయండి? మరి ఎక్కడున్నాయరా? వాళ్ళ దగ్గరే ఉన్నాయండి. వాళ్ళు నాకెందుకు ఇస్తారండి? నాకు బాగా బుద్ధి చెప్పావురా. ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా మీ ఆనందం కోసమేనండి. వాళ్ళ ఆస్తులు నాకెట్టా తెలుస్తుందండి? అది అడగాల్సిన వాళ్ళు అడిగితే తెలుస్తుంది. నిజమేరా, నాకింత వయసు వచ్చింది గాని బుద్ధి మాత్రం రాలేదురా. నిన్నడిగిన పాపానికి నా చెప్తా నేనే కొట్టుకోవాలరా. నిన్ను కొడతానురా. ఒసే కడప, రత్నప్రభ గారు నన్ను వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి జిఎం చేస్తుందా? నీ ఫోన్ వినగానే గజగజ వణికిందా? అలివేణికి బాబాయిని కాబట్టి నో చెప్పలేక ఒప్పుకుందా? ఒసే కడప, నువ్వు కడప నుంచి తిరిగి రావడం, వచ్చి ఇంటి గడప తొక్కగానే నేను జిఎం పోస్ట్ ఎక్కుతున్నాను. ఇది నిజంగా నీ లెగ్గు మహిమేనే. మై గాడ్, వెల్కమ్ చెప్పడానికి స్టాఫ్ అంతా వెయిటింగ్. ఓ గాడ్, ఇదంతా మన కోసం. Well, గుడ్ మార్నింగ్ సార్. మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అరే, అంత గట్టిగా రుస్తావేంట్రా? కడుపులో నుంచి ఎమోషన్ తన్నుకొని వస్తుంటే ఆపలేండి సార్. నాకు తెలుసురా, ఎంతో కష్టపడి పైకొచ్చే నాలాంటి వాడిని చూస్తే మీకు నేను ఇన్స్పిరేషన్, మీకు నేను రోల్ మోడల్. సార్, మీరు మిస్టర్ ఇండియా సార్. మీ డ్రెస్ అదుర్సు. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్, స్టేటస్ కి తగ్గట్టు డ్రెస్ ఉండాలి కదా, అది సివిక్ సెన్స్. ఈ సెన్స్ ఉంది కాబట్టి మీరు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారంటావు, రైట్? మీలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం వరం అంటావు, రైట్? అబ్బా, ఏమైనా ఆఫీసులో మీకెవ్వరికి దక్కని అదృష్టం నాకు దక్కింది, రైట్? హే, ఇది ఊరకే రాలేదమ్మా, రేయింబవళ్ళు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను. అందుకే ఈ పోస్ట్ నన్నే వరించింది. వావ్, సరే సర్లే గాని ముందు బుకే. థ్యాంక్ యూ కసి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు సార్? బొకే ఇవ్వాల్సింది మీరే కదా. నాకిచ్చావు కదా, మళ్ళీ నేను ఇంకొకరికి ఇవ్వడం ఏంటి? మన చైర్మన్ గారికి ఇవ్వాల్సింది మీరే కదా సార్. చైర్
చైర్మన్ గారికి బొకే నేనివ్వడం ఏంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుందే. ఏంట్రా తొక్క మీద కాలేసి కింద జారి పడ్డట్టు ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చావు? నేను తొక్క మీద కాలేయడం కాదు సార్, మీరు తొక్క మీద కాలేసారో డౌట్ గా ఉంది నాకు. ఏంట్రా నేను ఈ ఆఫీస్కి చైర్మన్ రత్నప్రభ గారు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వస్తున్నారు, రైట్? వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గారు ఆఫీస్కి వస్తున్న సందర్భంగా మేమంతా కలిసి మీ చేత ఆవిడకి బొకే ఇప్పిస్తున్నాం, రైట్? అంటే ఈ ఆఫీస్కి నేను కొత్తగా అపాయింట్మెంట్ తీసుకున్నా. ఓసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు రైట్. మేడం గారు ఆఫీస్కి వచ్చి జిఎం పోస్ట్ కి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా? జిఎం పోస్ట్ కి? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి.